మీ అందరికి పరిచయమైన మాటే, మీరు తర్వాత చదువుకోండిలే. బైబిల్ అంటుంది, దానియేలు నాకును భయపడువాడవు అన్నాడు. మొదటి మాట ఏమన్నాడు? నాకు భయపడువాడవు, నీ మనసును చూసి నేను వచ్చాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చదువుతారన్నమాట, అందరూ పరిచయం మాటే కదా. దానియేలు గ్రంథము 10:12 చదవండి త్వరగా. బాగుంటుంది అన్నమాట, మీకు చదివి నష్టపడుతున్నాను. భయపడకుము, నీ మనసును అప్పగించి ఆ మొదటి దినమే నేను వచ్చి తిని. దానియేలు ఒక మాట చెప్పిన, ఎన్ని రోజులంటే 21 ఉపవాసం మొదలు పెట్టాడు. మొదటి రోజు వచ్చేసాడు ఆయన భయపడి కూర్చున్న సంగతి, ఆయన మనసులో భయపడుతున్న సంగతి దేవుడు చూశాడు. ఆయన ఇంకేం చెప్పలా మాట. ఆయన కూర్చుంటున్న దూతలు వచ్చేసారు, దేవుడు వచ్చేసాడు. చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఎలా సాధ్యమైంది అంటే, ఆయన మనసులో ఉన్న వర్ధిల్లే విషయం కొరకు దేవుడు తనను చూశాడు. ఏమని తెలుసా? దానియేలు, నీకు ఏ కోరిక లేదు, నువ్వు నన్నే కోరుకున్నావు అని గుర్తుపట్టాడు, అంతే. మరి మీ ప్రార్థన చేస్తేనేమో లిస్ట్ మీ హృదయంలోనే ఉంది. లిస్ట్ ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. దానియేలు లిస్ట్ లేదు. దానియేలు లిస్టు యేసయ్య తప్ప మరొకటి లేదు. ఆ మాట చాలా ఇష్టమైన తర్వాత చదువుకొని వివరించే టైం లేదు కనుక నేను ఆ మాటతో మురిసిపోతాను. ఇప్పుడు తెలుసు, ఎందుకు తెలుసా? మాట చెప్పకముందు వచ్చారంటే ఏం గొప్ప దేవుడు అని గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. హల్లెలూయా. ఏమైనా కేకలు పెట్టి అరిశాడా? రాయ్యా రాయ్యా అని అరిశాడా? ఏమన్నా దానియేలు మోకరించాడు, తగ్గించుకొని. ఆయన తగ్గించుకున్న సంగతి ఎవరికి తెలిసింది? ఆయన చూశాడు, అంతే. తగ్గించుకున్న సంగతి చూసి ఏమని తెలుసా? నువ్వు నీ మనసును చూసి నేను నీ దగ్గరికి వచ్చేసాను అన్నాడు, అంతే. వచ్చాడు, రాలేదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. దానియేలుకి ఎంత ఆనందం అప్పుడు. నీకు మాట చెబుతా, ఎప్పుడైనా ఒక విశ్వాసి తన ప్రార్థనా గదిలో వెనక స్వరం వింటే ఎంత ఆనందం చెప్పండి, ఎంత ఆనందం. ఒక్కరోజుకి తర్వాత మళ్ళీ మర్చిపోతారు ఆనందాన్ని. దానియేలు జీవితాంతం గుర్తుపెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మాటను మర్చిపోలేదు ఆయన. తన ఆశ తెలుసా? తను ప్రార్థన చేసే ప్రార్థనకి 10 రోజు చక్కగా ప్రార్థన చేసే ప్రయత్నం చేసిన తర్వాత దేవుడు ప్రతిఫలం ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు ఆయనకి. ఆయన ఆత్మవర్ధిల్లింది, ఇతరులు ఆత్మల కొరకు దానిలో ఆలోచించే ప్రయత్నం చేసినప్పుడు ప్రార్థన ద్వారా అందరికీ మేలు కలిగింది కదా. కలిగిందా? కలగలేదా? అందరికీ మేలు కలిగింది. నేను అంటాను, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే నీ ద్వారా కొందరికైనా మేలు కలగాలి. అదే వర్ధిల్లే అనుభవం. హల్లెలూయా. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఒక విశ్వాసి తన ప్రార్థనలో కూర్చుంటే దానియేలు ప్రార్థన దేశానికి మేలు జరిగిందా, జరగలేదా? నేను త్వరగా వెళ్తున్నా, టైం సరిపోదు కనుక అంతే. స్తోత్రం చెప్పండి. మరి నీ ప్రార్థన ఎవరికైనా మేలు జరిగిందా? అసలు అంత ప్రార్థన నువ్వు చేసావా? మరి అంత నడిపింపు నీకుందా? అంత తీవ్రత ఆత్మలు నువ్వు మండుతున్నావా? అనుభవంలోకి నువ్వు సంపూర్ణంగా రాగలిగావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఇది ఏది లేకుండా ఏదో చేసుకుని పోయామంటే కార్యం జరగదు, కార్యం జరగదు. ప్రభు నుంచి మేలు మనం